సుబ్బరాయుడు, సిపిఐ ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమల లాంటి ఇటుక బట్టీలకు సంబంధించి టౌన్ మొత్తం దాదాపు 250 వరకు ఇటుక బట్టీలు ఉంటే తద్వారా 5,000 మంది కార్మికులు కుటుంబాలు అనేటువంటివి నెగ్గుకొచ్చేటువంటి పరిస్థితి, ఉపాధి అనేటువంటిది కల్పించేటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ఈ 250 మంది చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా వీళ్ళందరూ కూడా మనుగడ సాగించేవారు. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ తేవడం మూలంగా ఇసుక రీచ్లు అనేటువంటి వీరప్రాయంపల్లిలో ఎక్కడో ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా వీళ్ళకు అనుమతులు అనేటువంటివి ఇవ్వడానికి సరిగా జరగకపోవడం మూలంగా దాదాపు 50 నుంచి 60 మధ్యలో ఇటుక బట్టీలన్నీ కూడా ఇవాళ మూతన పడినటువంటి పరిస్థితి. కార్మిక కుటుంబాలు కూడా ఇవాళ రోడ్డును పడతా ఉన్నాయి. దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మామూలుగా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహకాలుగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయా సంబంధించినటువంటి మైన్స్ శాఖ నుంచి వాటికి అనుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చేలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఇవాళ కొరతపై ఏర్పడినటువంటి పరిస్థితి. పర్యవసానంగా ఇవాళ ఇటుకలు తయారు చేయాలన్నా కానీ భవన నిర్మాణాలకు సంబంధించి ఇటుకల కొరత అనేటువంటి తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నిర్మాణ రంగం అనేటువంటిది. ఒక్కొక్క పారిశ్రామికవేత్త 20 నుంచి 30 లక్షల వరకు చిన్నపాటి పరిశ్రమ పెట్టుకొని కుటుంబాలు నెట్టుకొస్తా ఉపాధి చూపిస్తా, 4గురికి ఉపాధి చూపిస్తూ ఉండేటువంటి ఇవాళ ఇటుకల పరిశ్రమలు అనేటువంటివి మూతపడ్డం అనేటువంటిది అత్యంత దౌర్భాగ్యమైన పరిస్థితి. పోనీ అట్లని చెప్పేసి పట్టణంలోకి సంబంధించి కొన్ని సముదాయాలకు సంబంధించి బిల్డింగ్స్ కావచ్చు లేదా అపార్ట్మెంట్లు కానీ వీళ్ళకి ఇసుక దొరకడం లేదా అంటే ఇంకా యథేచ్ఛగా ఇసుక అనేటువంటి దొరుకుతూ ఉంది. ఎక్కడి నుంచి దొరుకుతూ ఉంది? అన్అఫిషియల్గా రామాపురం నుంచి ట్రాక్టర్లు పెట్టి తోలుతూ ఉన్నారు. మరి మైనింగ్ శాఖ అధికారులు కానీ లేకపోతే కనుక రెవెన్యూ వాళ్ళు కానీ ఈ కమిటీలలో వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఏ మేరకు వీళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు, ఏ మేరకు ఇసుకను అరికడతా ఉన్నారు, అక్రమాలు పాలు కాకుండా అనేటువంటిది ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక అనేటువంటిది అందుబాటులో లేకుండా పోయింది. పైపెచ్చు క్వారీకి వాటికి సంబంధించినలో టిప్పర్ల కింద అనేటువంటిది భారీగా కూడా వాటి నిర్వహణకు అని చెప్పేసి విధించింది ప్రభుత్వం. విధించిన దాంతో విధి విధానాలు అనేటువంటివి కూడా సక్రమంగా లేవు. గతంలో ఇక్కడ రామాపురం ఉండేది, అలాగే కమలాపురము దగ్గర సంబంధించి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ తీసుకెళ్లి వీరప్రాయంపల్లి దగ్గర పెట్టినటువంటి పరిస్థితి. పర్యవసానంగా ఇసుక అనేటువంటిది అదే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు మాత్రమే ఇక్కడ దొరుకుతా ఉంది తప్ప టోకన్లు కానీ ఇంకోటి కానీ అనుమతులు కానీ మిగతా వాళ్ళకు దొరకట్లేదని చెప్పేసి మేము సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. దీని మీద రేపు ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు అలాగే మైన్స్ వాళ్ళు దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కుటీర పరిశ్రమలు లాంటి ఈ